హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గనీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో కొత్తగా వచ్చిన తమిళ్ మూవీ రూట్ నంబర్ 17 అనే థ్రిల్లర్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ తమిళ్ మూవీ ఏంటి, ఈ రూట్ నంబర్ 17 అంటే ఏంటి అనే మిస్టరీ తెలుసుకోవాలంటే మనం మూవీలోకి వెళ్లాల్సిందే. ఇక ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ చేయగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అందమైన రూట్ కెనాల్ రూట్. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా, అలాగే భయంకరమైనది కూడా. చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో. ఇంతకు ముందు అయితే 7 మంది అయితే ఇక్కడ చచ్చిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి చాలా భయపడతారు. ఒక అమ్మాయిని నల్లటి రూపంలో ఉన్న దయ్యం వెంబడిస్తూ అయితే ఉంటుంది. తను మాత్రం అక్కడ భయపడిపోయి హెల్ప్ హెల్ప్ అని అయితే చాలా మందిని అయితే పిలుస్తుంది. ఆ అమ్మాయిని ఎంతో వదిలినా కూడా అమ్మాయిని చంపాలని చూస్తూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత రోడ్ పైన వెళ్తున్న జీప్ లో ఒక మనిషి దిగి ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తాడు. ఆయనకైతే ఒక రక్తపులా ఉన్న ఆకైతే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటే బూమ్, రూట్ నంబర్ 17 అన్న టైటిల్ కార్డ్ తో ఓపెన్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే, అంజలి అలాగే కార్తీక్ వీళ్ళిద్దరైతే ఒకరినొకరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ అమ్మాయి అయితే హాస్టల్లో అయితే జీవిస్తూ ఉంటుంది. సడన్ గా వీకెండ్ అవ్వడంతో బాయ్ ఫ్రెండ్ అయితే బయటకు వెళ్ళాలని చాలా మంచి ట్రిప్ అయితే వేస్తూ ఉంటారు. అదే టైంలో వీళ్ళిద్దరు కాల్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా కాల్ చేసి చెప్తుంది, నేనైతే కార్తీక్ తోటి బయటకైతే ట్రిప్ కి వెళ్తున్నాను అని. కార్తీక్ అంటాడు, నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, ఈ విషయం ఊరికి తెలిస్తే మొత్తం పెంట పెంట అయిపోతుందని తిడతాడు. నేనెవరితో చెప్పాను తెలుసా, నా బాయ్ ఫ్రెండ్ కి చెప్పాను, తను నీకన్నా హాట్ గా ఉంటాడు అని అనగానే అతనైతే రొమాన్స్ లో అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సరేలే, ఇవి కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఆ తర్వాత అయితే కొద్దిసేపు తర్వాత వాళ్ళ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఆపి మెడికల్ లో అతనికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ పెట్రోల్ పంప్ దగ్గర ఆగి అక్కడైతే డీజిల్ కొట్టిస్తూ ఉంటాడు. అప్పటికే అంజనా అంటుంది, మనం కూడా ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులందరినీ చూసి జాలీ జాలీగా ఎంజాయ్ చేద్దామా అని అంటుంది. మొత్తానికైతే ట్రిప్ అయితే చేరుకుంటారు. మధ్యలో రూట్ నంబర్ 17 అనే ఊరైతే వస్తుంది. వీళ్ళకైతే అక్కడ వింత వింత సౌండ్లు అయితే వస్తున్నాయి. వీళ్ళ దగ్గర కూడా కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. సడన్ గా అంజనా అయితే కార్ ఆపమని చెప్తుంది. నేనైతే వాష్రూమ్ వెళ్తాను, ప్లీజ్ ఇక్కడనే ఉండు అని చెప్తుంది. తను ఎంతసేపు అయినా కూడా తిరిగి రాకపోవడంతో ఇతనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి అంజన, నన్ను ఎప్పుడు ఇలా ఆట పట్టిస్తూ ఉంటావా అని అనడంతో గమ్ అని ముందుకైతే వచ్చి భయపట్టిస్తూ ఉంటుంది. ముందే ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది, అందులో నువ్వు కూడా నన్ను భయపెడతావా అని అంటాడు. కొద్దిసేపు తర్వాత అక్కడ నుంచి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏంటి బేబీ, ఇదంతా మన కోసం ప్లాన్ చేసావా అని అంటుంది. అదే ఫీల్ ని వీళ్ళిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్ గా అక్కడ నుంచి అని సౌండ్లు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఏంట్రా ఇది, మిడ్ నైట్ టైంలో ఇలా సౌండ్లు వస్తున్నాయి అని అక్కడ నుంచి మొత్తం తిరిగి కార్ దగ్గర చూస్తే ఏం కనిపించదు. అలా కాసేపటికి ఏం కనిపించకపోవడంతో లోపలికైతే కూర్చుంటాడు. సడన్ గా అక్కడ నుంచి ఒక దయ్యం అయితే వచ్చి వెళ్తుంది. కార్తీక్ సడన్ గా లేచి ఏమైందని అంజన అయితే అంటుంది. నాకైతే సడన్ గా బేబీ ఇక్కడేమో కనిపించి వెళ్ళినట్టు అనిపించింది అని చెప్తాడు. అలా అని అంజన అయితే కిందకి దిగుతుంది. సడన్ గా నేను భయపడను అని చూడగానే అక్కడ నుంచి దయ్యం అటాక్ చేస్తూ ఉంటుంది. అలా అంజన మీద అటాక్ వస్తుంది. కొద్దిసేపు తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్తే హాస్టల్ వార్డెన్ వచ్చి అంజనా మీద కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు 2 days అవుతుంది అంజనా హాస్టల్ కి రాక అని చెప్పగానే, మీరు ఎలాగైనా కనిపెట్టి మా అంజనాని తీసుకురావాలి అని పక్కా అని చెప్తుంది. అప్పటికి ఇన్స్పెక్టర్, మేమైతే చాలా కపుల్ని అయితే చూసాం, మీ అంజనా అమ్మాయి కాదు, వాళ్ళైతే 1-2 days తప్ప ఇంకెక్కువ రోజులు కాక ఉండరు, వాళ్ళైతే తిరిగి వస్తారు, మీరైతే టెన్షన్ పడకండి, నాకైతే అన్ని తెలుసు అని అంటాడు. సడన్ గా వార్డెన్, తన బాయ్ ఫ్రెండ్ మినిస్టర్ కొడుకు, అందుకని మా టెన్షన్ అని అంటే, మినిస్టర్ కొడుకా అని ఇన్స్పెక్టర్ అంటాడు. అవునా, సరే అయితే నేను ఫర్దర్ గా జల్దీ యాక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను, మీరైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ కొద్దిసేపు తర్వాత అతని మినిస్టర్ కొడుకు డీటెయిల్స్ అన్ని కనిపెట్టి ట్రాక్ చేస్తూ చూస్తూ ఉంటే అతని మొబైల్ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి వీళ్ళిద్దరు అయితే మొబైల్ ఫోన్స్ ఇంట్లోనే స్విచ్ ఆఫ్ పెట్టారు, ఎందుకంటే మా ట్రిప్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని. ఇన్స్పెక్టర్, మనకున్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ అయింది, వీళ్ళని పట్టేదేలా అని అనుకుంటాడు. ఆ తర్వాత రోడ్ల మీద సీసీ కెమెరాస్, రికార్డింగ్స్ అన్ని తీపిస్తూ ఉంటాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరిని ఒక పర్సన్ వచ్చి వీళ్ళిద్దరిని తెలివని జాగాలకైతే తీసుకుపోయి కట్టేసి అక్కడైతే పారేస్తూ ఉంటాడు. ఆ ప్లేస్ అయితే చాలా భయంకరంగా ఉంది. వీళ్ళిద్దరు కళ్ళు తెరిచి చూడగానే చుట్టుపక్కకి అస్థికలు, పంజరాలు, బాడీ బొక్కలు అన్ని ఇవే ఉన్నాయి. కార్తీక్ అయినా భయపడకుండా ఉంటాడు కానీ అంజనా అయితే చాలా భయపడుతుంది. అదే అర్ధరాత్రి టైంకి అదే గృహం లోపల ఒక ఆదివాసి వింత డ్రెస్ వేసుకొని అయితే వీళ్ళకి కనిపిస్తూ ఉంటాడు. మెల్లగా అతను అంజలి దగ్గరికి వచ్చి
తన వెంట్రుకలు స్మెల్ చేసుకుంటా టచ్ చేసుకుంటా దాని మీదనైతే అటాక్ చేస్తూ ఉంటాడు. అలా కార్తీక్ కూడా వీళ్ళ మీదకి అటాక్ చేయకుండా కాపాడుతూ ఉంటాడు. అతనైతే చాలా పవర్ఫుల్. కార్తీక్ తోడు కూడా అవ్వడం లేదు. వీళ్ళిద్దరు కలిసి ఎంత కొట్టినా కూడా ఆ ఆదివాస్కి అయితే ఏమవుతలేదు. ఆ పవర్ఫుల్ కే పవర్ఫుల్ ఉన్నట్టున్నాడు. ఇంకో పక్క అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. వాళ్ళకైతే సీసీ కెమెరా ఫుటేజ్ అయితే దొరుకుతూ ఉంది. పోలీస్ వాళ్ళు చుట్టుపక్కల ఏరియాల దగ్గరికి కలెక్ట్ చేసి చూశారు. అందులో ఒకటైతే దొరికింది. అలా వాళ్ళ కార్ అయితే దొరుకుతుంది. అలా కార్ దొరికాక వీళ్ళందరూ కలిసి మెడికల్ షాప్ కి వెళ్లి తిరిగి చూస్తారు. వీళ్ళైతే వచ్చారా రాలేదా అని ప్రతి మందిని అడుగుతూ చూస్తారు. వాళ్ళిద్దరి ఇక్కడికి వచ్చారా అని అడిగితే ఒక అమ్మాయి అయితే చెప్తుంది, వాళ్ళిద్దరి ఇక్కడికి వచ్చారు సార్, చాలా బాగానే వెళ్లారు, వాళ్ళైతే గొడవ పడలేదని చెప్తుంది. అలా కొద్దిసేపు తర్వాత పెట్రోల్ పంప్ కూడా వెళ్తారు. పెట్రోల్ అమ్మాయి ఏమంటుందంటే సార్ బాగానే మాట్లాడారు, డీజిల్ వేసుకొని ఇదే పక్కన వెళ్లారని కూడా అమ్మాయి అడ్రస్ చెప్తుంది. పోలీస్ వాళ్ళందరూ అయ్యో వీళ్ళైతే రూట్ నంబర్ 17 సైడ్ వెళ్లారా అని చాలా భయపడుతూ అక్కడ నుంచి మెల్లగా మూవ్ అవుతూ ఉంటారు. అందరూ లోపలికి వెళ్ళడానికి అయితే చాలా మంచి ప్లాన్ అయితే వేస్తూ ఉంటారు. కానీ చాలా భయం అవుతుంది. ఇంకో పక్క అయితే వీళ్ళిద్దరిని అయితే ఆదివాసుడు చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరు కొద్దిసేపు తర్వాత మెల్లగా అయితే బయటకైతే వస్తారు. మళ్ళీ బయటకు వచ్చాక ఆదివాస్ అయితే కనిపిస్తారు. ఏ మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని అంటాడు. నీ సంగతి చెప్తా ఉండు అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చిన ఇన్స్పెక్టర్ అయితే అక్కడ కనిపించి వీళ్ళనైతే జీవ్నైతే చూసి కనిపెడతాడు. జీవ్ లోపటి ఏముందని పోలీసుడు అయితే చూస్తాడు. సడన్ గా అక్కడ నుంచి అయితే అతను కూడా మాయమైపోతాడు. ఆదివాసం దగ్గరికి ఈయన కూడా మాయమైపోయి అక్కడ తేలుతాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఎవరికి తెలియదు. సడన్ గా మీడియా వాళ్ళు అయితే ఇద్దరిని వెతుక్కుంటూ వెళ్ళిన ఇన్స్పెక్టర్ కూడా మిస్సింగ్ అని చెప్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో వెళ్లే ముందు ఇప్పటికి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన ఇన్స్పెక్టర్ ని కూడా ఆదివాస్ అయితే తన గృహాన్ని తీసుకుపోయి చాలా హింస పెడుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ ప్రాణాలు అయితే అదుపులోకి అయితే వస్తూ ఉంటాయి. దాని కింద పనిచేసిన కానిస్టేబుల్ అయితే మా సార్ ఏడి అని వెతుక్కుంటూ అక్కడికైతే వెళ్తూ ఉంటాడు. అక్కడ వెళ్ళాక ఇన్స్పెక్టర్ అయితే ఎవరికి కనిపించాడు. వీళ్ళ సార్ కనపడకపోవడంతో రూట్ నంబర్ 17 అంటే ఏంటి, దాని వెనుక దాగున్న రహస్యాలు ఏంటి అని సెర్చ్ చేస్తూ ఉంటాడు. దీని గురించి అయితే చాలా మంది ఆర్టికల్స్ అయితే రాశారు. అందులో ఒకడు భయంకరంగా రాశాడు. అతని పేరేంటంటే నటరాజ్. తనను వెళ్ళి కలిసాక అసలు ఏం జరుగుతుంది అంటే దీని వెనుక రహస్యం ఏముంది నేను తెలుసుకోవాలని పట్టుపట్టి తెలుసుకుంటూ ఉంటాడు. ఏంటి బాబు అయితే నువ్వు కూడా తెలుసుకోవాలనుకుంటున్నావా అని స్టార్ట్ చేసి చెప్తూ ఉంటాడు. జాన్ అనే ఒక మంచి అంకుల్. ఇతనైతే తన ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తూ తానైతే లైఫ్ మంచిగా లీడ్ చేస్తూ ఉంటాడు. తన పని తను చేసుకుంటూ పోగా సడన్ గా గురుమూర్తి అనే ఒక మినిస్టర్, పేరుకే ప్రజాసేవ చేసే ప్రజానాయకుడే గాని కరప్షన్ లో ఇతనికి మించిన వ్యక్తి అయితే లేరు. అయితే అలా గురుమూర్తి అనే మినిస్టర్ ఇంకో నలుగురు కలిసి అయితే రూట్ నంబర్ 17 అనే రూట్ లో అక్కడైతే మంచి ప్రాజెక్ట్ ఉంది, దాన్ని అయితే కరప్షన్ చేయాలని మంచి ప్లాన్ వేస్తూ ఉంటారు. సడన్ గా అదే టైం కి రూట్ నంబర్ 17 రోడ్లు వేసే కాంట్రాక్టర్ జాన్ అయి ఉంటాడు. గురుమూర్తి జాన్ దగ్గరికి వెళ్లి తనకు అనుకూలంగా ఉన్న రోడ్ నైతే వేయమని జాన్ కి చెప్తూ ఉంటాడు. సార్ అలా చేయడం విరుద్ధం అని చెప్పగానే అదే రోడ్డు పైన జాన్ ఫ్యామిలీని అయితే యాక్సిడెంట్ చేపిస్తాడు. వాళ్ళ ఫ్యామిలీని అందరినీ చంపేస్తూ ఉంటాడు. కానీ అదే సమయానికి వాళ్ళ కొడుకు అయితే బ్రతుకుంటాడు. వీడైతే చిన్న పిల్లాడే కదా, వీనితో మనకేం ప్రాబ్లం వస్తుందని వాడినైతే వదిలిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మనం స్టార్టింగ్ లో రూట్ నంబర్ 17 లో 7 చనిపోయారని చెప్పాను కదా, అందులో మినిస్టర్ గురుమూర్తి అండ్ ఇంకో నలుగురు ఉన్నారు కదా, జాన్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేసి ఉంటారు కదా, అందుకు గాను వాళ్ళ కొడుకు సైకోగా మారి ఉన్న వాళ్ళ ఏరియాలో అందరిని అయితే చంపేస్తూ ఉంటాడు. సో ఇది జరుగుంటుంది. కానీ ఇక్కడ ఈ గృహంలో అంజని ఇన్స్పెక్టర్ ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని టార్చర్ చేస్తుంది ఎవరో కాదు, ఆదివాసి జాన్ కొడుకు షబీనే. మినిస్టర్ కొడుకు కార్తీక్ అవడంతో వాన్నైతే అటాక్ చేసుడు ఈజీ అని కాదని తెలిసింది. ఆ తర్వాత నటరాజు మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళ పై ఆఫీసర్ కి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. పై ఆఫీసర్స్ ఇలాంటి కట్టుకథలు నాకైతే చెప్పకు, దీన్ని అయితే టేక్ ఓవర్ చేయడం కుదరదు అని తిడతాడు. ఆ విషయాన్ని అసలు పట్టించుకోరు. ఆ తర్వాత ఆదివాసి అయి ఉండి సెబీన్ మినిస్టర్ కొడుకు కార్తీక్ నైతే చంపేస్తాడు. కొద్దిసేపటికి కానిస్టేబుల్ వాళ్ళు ఉన్న ప్లేస్ నైతే కనుక్కొని అక్కడైతే ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడున్న కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ అంజనా వీళ్ళైతే బతికైతే బయటపడతారు ఆదివాసి సెబీ అనే వ్యక్తి నుంచి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మినిస్టర్ గురుమూర్తి తన కొడుకు చనిపోయిన దగ్గర దాకా వెళ్ళి నేను చేసిన తప్పుకి నువ్వైతే చనిపోయావు, నాకైతే చాలా బాధాకరంగా ఉంది అని ఫీల్ అవుతున్నప్పుడే సడన్ గా అక్కడ నుంచి షెబీ వచ్చి ఇతనైతే ఈడ్చుకుంటూ వెళ్ళి చంపేస్తూ ఉంటాడు.
ఇంతవరకు తన పగ అయితే మొత్తం తీరిపోతుంది. ప్రజలందరూ ఆ ఊర్లో దయ్యం ఉంది అని అనుకుంటారు కదా, దయ్యం అయితే లేదు. అక్కడున్న వ్యక్తి అయితే సెబీనే. ఇదంతా ప్లాన్ చేసి మరీ చేసుంటాడు. ఫైనల్లీ సెబీ ప్లాన్ అయితే తీరిపోయింది. ఇక ఆ ఊర్లో అయితే ఎలాంటి సంఘటనలు అయితే జరగవు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అని మీరు కామెంట్ రూపంలో ఏదో ఒక కామెంట్ చేసి అయితే తెలపండి. ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ కోసం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.